హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేందర్. సో నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నువ్వు పెట్టిన వీడియో మంచిగా హెల్ప్ఫుల్ ఉంది బ్రో, ఇంకా కొద్దిగా డిఫరెంట్గా వీడియో చేయని కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి. నేను దానిలోకి వెళ్ళి ఒక మంచి టాపిక్ నేర్చుకొని ఈరోజు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ని అందించడానికి వచ్చిన. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇద్దరు అడిగారు అనమాట, బ్రో నువ్వు మార్నింగ్ నుంచి నువ్వు నైట్ పడుకునే పోస్ట్ వర్కౌట్ వరకు నువ్వు తీసుకునే మీల్స్లో ఎంతెంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, డైలీ ఎన్ని మీల్స్ తీసుకుంటావు, నువ్వు డైలో ఏదైనా సప్లిమెంట్స్ వాడతావా అని కూడా అడిగిండ్రు. సో నేను దానికి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు అవన్నీ మీకు చెప్తాను. వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో చలో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే నేను నా ఫస్ట్ మీల్ నుంచి లాస్ట్ నా పోస్ట్ వర్కౌట్ వరకు అన్ని మీల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నావి 5 నుంచి 6 మీల్స్, ఒక్కొక్క రోజు 5 అయితే ఒక్కొక్క రోజు 6 మీల్స్ అవుతుంది. సో 5 నుంచి 6 మీల్స్ నావి 5 అనమాట. ఒక్కో మీల్లో ఏమేమి తీసుకుంటా, దానిలో అది తీసుకుంటే ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు వస్తుంది అనేది, ఇది ఏ టైంలో కూడా తీసుకోవడం కూడా మీకు నేను చెప్తాను. సో లెట్స్ సీ. అయితే నా ఫస్ట్ మీల్ వచ్చేసి, నా బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఓట్ మీల్ ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ తీసుకునే మీల్ వచ్చేసి ఓట్ మీల్. సో దానిలో ఒక 250 ml ఆఫ్ మిల్క్, ఒక 30 ml ఆఫ్ వాటర్, ఇంకా పీనట్ బటర్ 2 స్పూన్స్ వేసుకుంటా, 1 స్కూప్ ఆఫ్ ఓట్స్, ఇంకా డేట్స్, ఆల్మండ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఫస్ట్ నా మీలు. సో ఈ మీల్లో అప్రాక్సిమేట్లీ నీకు ఒక 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఇది మార్నింగ్ మీల్. మార్నింగ్ ఏం తినకుండా ఎంటీ స్టమక్తోని ఈ మీల్ తింటా నేను. సో ఈ మీల్లో నాకు కన్ఫామ్గా 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. నా సెకండ్ మీల్ వచ్చేసి నేను ఒక 10:30 to 11:30 మధ్యలో తీసుకుంటా. నా సెకండ్ మీల్లో 2 బ్రెడ్ ఆమ్లెట్స్ ప్లస్ ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటా. ఎందుకంటే ఎల్లో ప్లస్ వైట్, ఎందుకంటే మనం ఇప్పుడు బల్క్ చేస్తున్నాం కాబట్టి హోల్ ఎగ్ తినాలన్నమాట. సో కట్స్లో ఉన్న వాళ్ళు కొన్ని హోల్ ఎగ్స్ తింటారు, కొన్ని వైట్స్ తింటారు. సో మనం ఇప్పుడు బల్క్లో ఉన్నాం కాబట్టి హోల్ ఎగ్స్ మొత్తం తినాలన్నమాట. సో ఇవి ఒక 2 ఎగ్స్, 2 బ్రెడ్ ఆమ్లెట్స్. దీనిలో అప్రాక్సిమేట్లీ నీకు 8 ప్లస్ 16 ఒక దీనిలో 20 నుంచి 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. నా థర్డ్ మీల్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్లో నేను ఏం తీసుకుంటా అంటే 120 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుంటా. సో 450 గ్రామ్స్ ఆఫ్ రైస్ నేను కొలవను, కానీ అప్రాక్సిమేట్లీ ఇంత తినాలి. ఇంతకన్నా ఎక్కువ అంటే మీరు ప్లస్ కర్డ్ రైస్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 120 గ్రామ్స్ ఆఫ్ చికెన్, 450 గ్రామ్స్ ఆఫ్ రైస్, ఒక 1 ఎగ్, ఒక 1 కీరా, 1 క్యారెట్ తీసుకుంటా. అండ్ ఈ ఫుడ్ తిన్న తర్వాత ఒక 10 minutes ఆగి 1 లీటర్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తా. సో ఇది నా థర్డ్ మీలు. సో నీకు దీనిలో కన్ఫర్మ్గా 120 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అంటే నీకు ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అక్కడ దొరుకుతుంది. 1 ఎగ్ అంటే 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అక్కడ దొరుకుతుంది. నీకు దీనిలో కూడా మొత్తం కార్బ్స్ మొత్తం కలిపి నీకు కన్ఫర్మ్ ఎంత అంటే ఒక 50 నుంచి 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో ఈ మీల్ మనం గట్టిగా తినాలి. ఎందుకంటే దీనిలో మనం ప్రతి ఒక్కరు ఉంటాయి, కార్బ్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మీల్ అనేది మనం కొంచెం గట్టిగా తినాల్సి వస్తుంది. సో మధ్యాహ్నం పూట కొంచెం బల్క్ చేసే వాళ్ళు బందోబస్తే తినాల్సి వస్తుంది. అండ్ తర్వాత నేను స్లీప్, ఒక 2 hours ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేస్తాను ఆఫ్టర్నూన్ తర్వాత. సో దీని తర్వాత మీల్ వచ్చేసి నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో జిమ్కి వెళ్తాను కాబట్టి ప్రీ వర్కౌట్లో ఏం తీసుకుంటా అంటే, ఇవి ఒక్కో రోజు ఒక్కో మీల్ లెక్క తీసుకుంటా. అయితే దీనిలో నీకు 2-3 వేరియేషన్ చెప్తా. ఒకసారి ఏమో బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటా, 2 బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ ఒక 5 డేట్స్ తింటా. తర్వాత ఇది కాకపోతే నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్ విత్ బ్రెడ్ విత్ బనానా, ఇది ప్లస్ డేట్స్. కానీ ఏది తిన్నా మాత్రం డేట్స్ మొత్తం కన్ఫర్మ్. ఎందుకంటే డేట్స్ అనేవి హై ఎనర్జీ ఉంటాయి. అవి డేట్స్ తినడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో వర్కౌట్ టైంలో మనం మంచి వెయిట్స్ కొట్టగలుగుతాం. సో తర్వాత మనము రిజల్ట్స్ కూడా అంత మంచిగా ఉంటాయి. తర్వాత ఇది ప్రీ వర్కౌట్ తర్వాత జిమ్ వర్కౌట్లో 1 నుంచి 1.5 లేదా 2 లీటర్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల మన మజిల్ అనేవి మోస్ట్ అట్రాక్టివ్ ఉంటాయి. సో చాలా మంచిగా ఉంటాయి. సో వర్కౌట్ చేసేటప్పుడు కూడా మంచి హుషారు ఉంటాం. ఎందుకంటే మనకు చెమట పోతుంటుంది వర్కౌట్ చేసే టైంలో, కాబట్టి వాటర్ తాగడం వల్ల ఏమంటే ఒక ఊపు వస్తుంటుంది అనమాట వర్కౌట్ చేయాలని. సో నీకు చెమట రాకపోతే నువ్వు వర్కౌట్ చేయలేవనే నీకు అర్థం. ఎందుకంటే పర్ఫెక్ట్ ఏదైనా ట్రైన్ చేస్తేనే మన బాడీకి పెయిన్ వచ్చి స్వెట్ రావడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్ ట్రైన్ చేయాలంటే బందోబస్తు తినాలి. సో మంచిగా తిని మంచిగా ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్కి వెళ్ళిపోతాం. సో వర్కౌట్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినాక నా పోస్ట్ వర్కౌట్ ఏముంటుందంటే, సో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో ఆఫ్టర్నూన్లో లంచ్లో అయితేనేమో మంచిగా చికెన్ ఎగ్స్ తింటారు. సో పోస్ట్ వర్కౌట్ మెయిన్ ఇది.
మనం వర్కౌట్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో తిన్నదే మన మజిల్కు మంచిగా మంచిగా పడుతుంది మన బాడీకి. ఎందుకంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్ అనేది, ఇప్పుడు సపోజ్ మనం చెస్ట్ ట్రైన్ చేసినాం అనుకో, అప్పర్ చెస్ట్ కొట్టినప్పుడు మన చెస్ట్లో ఉన్న సెల్స్ అనేటివి మొత్తం పగిలిపోయింటాయి. ఎందుకంటే మనం హెవీ వర్కౌట్ చేసిన తర్వాత మొత్తం మజిల్ అనేది పగిలిపోయి ఉంటుంది. సో నువ్వు కన్జ్యూమ్ చేసిన పోస్ట్ వర్కౌట్లో ఏం కన్జ్యూమ్ చేసినావు ఫుడ్, ఆ ఫుడ్ అనేది నీకు ఆ మజిల్ దగ్గర మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. సో అప్పుడు నువ్వు పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకోవాలంటే, నువ్వు నాన్ వెజ్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్నావు అనుకో, చెస్ట్ పీస్ మంచిగా తీసుకున్నావు అనుకో, చికెన్ మంచి ప్రోటీన్. ఇప్పుడు 100 grams ఆఫ్ చికెన్ తీసుకుంటే నీకు 40 నుంచి 45 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో నువ్వు అలాంటి ప్రోటీన్ ఎక్కువగా దొరికే ఫుడ్స్ అది కానీ, మళ్ళీ ఇంకా పన్నీర్ కానీ, ఇంకా ఎగ్స్ కానీ, సో పోస్ట్ వర్కౌట్లో నువ్వు కన్ఫర్మ్గా ఇవి తీసుకోవాలి. సో నేను తీసుకునే పోస్ట్ వర్కౌట్ ఏంటంటే 150 grams ఆఫ్ చికెన్ తీసుకుంటా విత్ గీ, తర్వాత 3 whole eggs, 3 eggs, తర్వాత 1 కీరా, 1 క్యారెట్ అండ్ 350 grams ఆఫ్ రైస్ తక్కువ తీసుకొని అప్పుడు చికెన్ క్వాంటిటీ పెంచుతా. సో ఇది నా పోస్ట్ వర్కౌట్ ఇలా తినడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ 2 లీటర్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను. అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో 3 grams ఆఫ్ మోనోహైడ్రేట్ వెల్కోర్ క్రియేటిన్ వాడతా. సో ఇది ఎందుకు వాడతా అంటే, చాలా మంది క్రియేటిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటే, మనం క్రియేటిన్ కన్జ్యూమ్ చేసిన తర్వాత డైలీ 5 నుంచి 6 లీటర్స్ హిట్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటేనే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు వాటర్తో హైడ్రేట్ ఉంటే మన కిడ్నీస్ కూడా మంచిగా ఉంటాయి. సో నువ్వు వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీలు వాటర్ సోర్స్ అందదు కాబట్టి ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది నేను తీసుకునే సప్లిమెంట్ ఇది ఒక్కటే. నేను వాడినా, లాస్ట్ ఇయర్ వాడినా. సో అది నాకు తెలీదు అప్పుడు. నేను 2500 పెట్టి ఖర్చు పెట్టి వాడినా. సో 2500 పెట్టుకుంటే మనకు 1 month ఫుడ్ వస్తుంది మంచిగా. సో నేను అందుకే ప్రోటీన్ వాడడం లేదు. సో దాని ప్లేస్లో నేను క్రియేటిన్ మోనోహైడ్రేట్ 3 grams వాడుతున్నా. సో ఇది ఒకటి పోస్ట్ వర్కౌట్లో మజిల్ స్ట్రెంత్ కోసం వాడుతున్నా. సో ఇది నేను మార్నింగ్ నుంచి నైట్ పోస్ట్ వర్కౌట్ వరకు నేను తినే మీల్స్ ఇవి. సో దీనిలో ప్రతి ఒక్క మీల్లో నీకు ఎక్కడ తిరిగి అప్రాక్సిమేట్లీ 25 నుంచి 35 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. డైలీ నువ్వు ఇలా మీల్స్ తినడం వల్ల నీకు 90 grams ఆఫ్ ప్లస్ ప్రోటీనే దొరుకుతుంది. ఎక్కడ పోదు, నీకు 90+ దొరుకుతుంది నీకు ప్రోటీన్. సో ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు పోస్ట్ వర్కౌట్ వరకు ఇలా మీల్స్ తినడం వల్ల ఒక 3-4 months ఇలా బాగా స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేసి వర్కౌట్ మంచిగా చేసాం అనుకో, మంచి రిజల్ట్స్. ఈ డైట్ 3 months మెయింటైన్ చేసావు అనుకో, నువ్వు కన్ఫర్మ్గా నీ ఉన్న వెయిట్కి తర్వాత వెయిట్కి ఒక 8 kgs అన్నా కన్ఫర్మ్గా పెరిగింటావు. సో ఈ డైట్ మెయింటైన్ చేయండి. సో మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకుంటే సపరేట్గా ఇన్స్టాగ్రామ్లో సురేందర్071 నాకు మెసేజ్ చేయండి, నేను సపరేట్గా కూడా మీకు చెప్తాను. సో ఉంటాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడే జిమ్కి వెళ్తూ బల్క్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన ఫుడ్లో నేను తీసుకునే డైట్ అనేది నేను బల్కే చేస్తున్నా. ఇప్పుడు నీకు కన్ఫర్మ్గా ఈ ఫుడ్ తినడం వల్ల 3000 calories అందుతాయి. 2800 నుంచి 3000 వరకు నీకు క్యాలరీస్ అందుతాయి. సో ఈ వీడియో నీకు హెల్ప్ఫుల్గా ఉంటే, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఇంకా అన్ని చేయండి, చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఒక టాపిక్తో మేము ముందుకు ఉంటాం. అలా రైట్.